అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదే హే భగవాన్ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సినిమా లవర్స్కి, ఇక్కడ ఉన్న గెస్టులందరికీ. ఇక్కడ ఉన్న హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ గెస్టులందరూ అంటే నేను కూడా అందరం కలిసి యూట్యూబ్ నుంచే వచ్చాము. గెస్ట్ కాదండి, టీమ్. చెప్పండి. అదేలమ్మా. రాజు గేట్స్ రాంబాయ్, కంగ్రాట్స్ అండి, సూపర్ హిట్ కొట్టారు. అండ్ ఇల్లరి లిటిల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే ఇప్పుడే కలవడం కాబట్టి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ టీవీఎస్ బ్యానర్ తెలుగులో మొదటి సినిమా తీస్తున్నారు. అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూ గ్యాప్ లేకుండా చాలా కంఫర్టబుల్ గా చేశారు. చాలా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు, ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు విత్ పేమెంట్స్. అలాగే డైరెక్టర్ గోపి, అసలు మీరు రేపు ఈ సినిమా చూస్తారు, ఎంతైతే చూస్తున్నారో అంతే తీసాడు. చాలా క్లారిటీగా, వర్కింగ్ డేస్ పెరగకుండా, ఎంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని కూడా చాలా క్లారిటీగా తీశాడు. చాలా మంచి డైరెక్టర్. అతనితో ప్రాబ్లం ఏంటంటే ప్యాకప్ చెప్పడు. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అదేదో కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది. ఉదయాన్నే వచ్చేవాళ్ళం, లాస్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోయినా పంపించేవాడు ఇంటికి. ఇలా డే అండ్ నైట్ కష్టపడి మాకు ఇంత మంచి సినిమాని అందించిన డైరెక్టర్కి థ్యాంక్ యూ. నెక్స్ట్ మా హీరోయిన్ శివాని గారు. నేను శివాని, సుహాస్ ఉన్న సీన్లు చాలా హిలేరియస్ గా వచ్చాయి. మీరు అందరూ అవి చూసి 200% ఎంజాయ్ చేస్తారు. శివాని గారిని షూటింగ్ లేదు, ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటున్నారు అని. నాకు మ్యూజిక్ కూడా వచ్చు అని చెప్పింది. మా సంగీతం టీచర్ ఇప్పుడు మీ ముందు ఒక పాట కూడా పాడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వంశీ నందిపాటి గారు, బన్నేవాస్ గారు. సార్, మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారో అందరూ రిలాక్స్ అయిపోయారండి. సుహాస్ అయితే మరీను కాజాగూడలో 2 లక్షలు అంటగా గజం, అంత రిలాక్స్ అయిపోయాడు. థ్యాంక్ యూ సార్. సుహాస్ కి, మా టీం కి, అందరికి ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు. మీరు ఇలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నీ సపోర్ట్ చేసి అందరికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డైరెక్షన్ టీం అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. సిద్ధు, రాజు, గోపిచంద్, జేమ్సన్, హెబ్రాన్, గోపిచంద్, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇంకా మా హీరో డిఓపి మహి గారు కూడా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. సుహాస్ నాకు షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచే పరిచయం. ఇందాక చెప్పాను కదా, కాజాగూడలో 2 లక్షలు గజం ఉన్నాడు అని చెప్పి, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడని. ఒక 5-6 సంవత్సరాల ముందు ఒక చిన్న స్థలం తీసుకొని ఇంత బడ్జెట్ లో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా ఇబ్బంది పెట్టాడు. మనోడు చెప్పిన బడ్జెట్ తుక్కు కూడా మహేశ్వరం కూడా కాదు, ఇంకో 200 కిలోమీటర్లు పోతే శ్రీశైలం వస్తుంది. అంత దూరంలో ఉన్న బడ్జెట్లు అడిగేవాడు. ఇప్పుడేమో కాజాగూడ అంటున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి నాకు పరిచయం. మజిలీలో నేను సుహాస్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అతను ఈ స్టేజ్కి వచ్చాడంటే సుహాస్ కున్న ఏకైక బ్యాక్గ్రౌండ్ పర్ఫార్మెన్సే. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు బయట నుంచి వచ్చి మన తెలుగులో చేస్తుంటారు. అలాగే సుహాస్ కూడా ఒక 50-60 crores బడ్జెట్ ఆ ముండాడి సినిమాలో ఒక మెయిన్, సరేలే మనిషి అన్నకి తప్పులు చేయడా, తెలుగులో కూడా మందాడి తెలుగులో పెట్టారేమో అనుకున్నా. ఓకే, మందాడి టీం, మందాడి టీంలో కూడా ఫ్లో బ్రేక్ చేస్తారు, మెయిన్ విల్లగా చేస్తున్నాడు. చాలా హ్యాపీ సుహాస్ విషయంలో. ఇలాగే నన్ను ఈ క్యారెక్టర్ ఆఫర్ చేస్తున్నారు సుహాసే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నరేష్ గారు, వెల్లి కిషోర్ గారు ఈ సినిమాలో ఫుల్ ప్యాడింగ్ ఉంది. అందరితో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అయితే మీరు చూస్తారు. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. శ్రవంతి గారు మీకు ఒక సర్ప్రైజ్ రోల్ చేశారు, మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకెవరైనా మర్చిపోయా, ఎడిటర్ విప్లవ్ గారు, మీరందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా పేర్లు నచ్చింది. ఇంతమంది స్టేజ్ మీద ఉంటే ఆటోమేటిక్ గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి.
బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ మీరు కూడా కాజాగూడలో స్థలం చూస్తున్నారని మాకు తెలిసింది. నేను ఇటు వచ్చా, సో lab తెలిసి. ఇట్లా ఇటు వచ్చారా? ఓకే. సో ఇంత సక్సెస్ఫుల్ యాక్టర్ అయిపోయారు, ఓకే. బట్ ఒకవేళ యాక్టర్ అనేది మీ ప్రొఫెషన్ కాకపోయి ఉంటే, మాకు భగవాన్ గారి ఫ్యామిలీ బిజినెస్ ఎలాగో తెలియదు, కానీ మీరు ఏ బిజినెస్ చేసి ఉండేవారని తెలుసుకోవాలని ఉంది. నెల్లూరులో నేరేడుపళ్ళ బిజినెస్. నిజరా బాబా, ఎంత అనుకున్నావు అసలుకి? ఒక్కొక్క కేజీ ఎంత కమ్ముతున్నారు అంటే 100% ఏదో బిజినెస్ లో ఉండేవాడిని. పిచ్చి పిచ్చి బిజినెస్ ఆదాయాలు ఉండవు, కానీ బిజినెస్ అయితే చేస్తున్నాండి. ఏ బిజినెస్? ట్రాన్స్పోర్ట్. అబ్బా, అంటే ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ ఉంది సార్, అందుకని లారీలు, ట్రాక్టర్లు, ఇసుక, కంకర, ఇంకా అందరు చెప్తున్నారు, మీరు చెప్పట్లేదు. అదే ఆ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్. వాటర్ ఫీల్డ్. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో. అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లైక్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఫన్ సినిమాలో ఉండే దాంట్లో. ట్రైలర్లో యూ విల్ సీ ద బిగ్గర్ వరల్డ్. అండ్ చాలా సింపుల్ బ్రీజీగా వెళ్ళిపోతుంది సినిమా. లైట్ హార్టెడ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. అండ్ ఎంత ఫన్ ఉందో, దెర్ ఇస్ ఏ గుడ్ ఎమోషనల్ కోషంట్ ఆల్సో ఇన్ ద మూవీ. అండ్ thank you, the success missions, Vansi garu and Bannivas garu, for taking this project up and releasing this. And there is a lot to talk. Short span lo inka chala events aithe. I'll speak there. Thank you. బా, ఎడిటర్ కి ఎంత బాగా హెల్ప్ చేశారు ఎక్కడ. అవునండి, సినిమా చాలా బాగా వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ మీకు దాంట్లో బాగా కనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. క్వాలిటీగా ఉంటుంది. థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, చాలా బాగుంది, వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుహాస్ సార్, థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ నరేన్ సార్, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ ఇది వాట్సాప్ లో కూడా పెట్టచ్చు కదండి, ఈవెంట్కి వచ్చి మాట్లాడాలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి చెప్పండి బ్రో, మా స్పెషల్ గెస్ట్లకి, మార్తాండ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. టీజర్ నచ్చింది కదా? ముందుగా మా నరేంద్ర రెడ్డి సార్ గురించి చెప్పాలి. సార్, February 20th ఇద్దరికి బ్లాక్ బస్టర్ డెబ్యూ అవబోతుంది. మూవీ చాలా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకపోతే సుహాస్తో నేను లాస్ట్ 7 yearsగా ట్రావెల్ చేస్తున్నాను. మోర్ ఆఫ్ హీరో డైరెక్టర్ కంటే కూడా ఫ్రెండ్స్గానే సెట్లో ఉండేవాళ్ళం. ఆ సీన్స్ ఏదైనా చెప్పినా సరే తన ఆన్ స్పాట్ తనే చాలా ఫ్రీడమ్ తీసుకుని చాలా ఇంప్రూవైజ్ చేసి యాక్ట్ చేశాడు. చాలా థ్యాంక్స్ సుహాస్, ఇంతకు మించి తర్వాత మాట్లాడతా. శివాని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. తను చాలా ప్రొఫెషనల్. సెట్లో ఎంత ఇంప్రూవైజ్ చేసినా టక్మని క్యాచ్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఫ్రమ్ సినిమాస్, శివాని గారు నేను ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సుదర్శన్ బ్రో నాకు ఈ సినిమాతోనే పరిచయం. ఎంత క్లోజ్ అయిపోయారంటే ఎప్పుడన్నా ఫ్రీగా ఉండేటప్పుడు సుదర్శన్ బ్రో కాల్ చేసినా, నేను కాల్ చేసినా మినిమం 1 hour మాట్లాడుకునే వాళ్ళం, లవర్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు ఈ ప్రాజెక్ట్కి ఎంత ప్లేస్ అయ్యారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. సార్, వంశీ సార్ థ్యాంక్ యూ సార్, మా ప్రాజెక్ట్ని తీసుకుని. అంటే సార్ ఎంత ఎఫర్ట్స్ పెడతారంటే నైట్ 1 o'clock కాల్ చేస్తారనమాట. సడన్గా కాల్ చేస్తారు, అప్పుడే ఏదో నిద్రపోయి ఉంటాను అనమాట. అమ్మ ఇది ఈ సీను అది అంటే స్క్రీన్ ప్లే ఆర్డర్తో సహా చెప్పేస్తూ ఉంటారు అనమాట. మనకే స్టక్ అయిపోతాం ఒక్కొక్కసారి. ఒకసారి సినిమా చూస్తే స్క్రీన్ ప్లే ఆర్డర్ కూడా చెప్పేస్తారు సార్ మీరు ఇంత ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి మీరు తీసుకున్న సినిమాలు ఎంత హిట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా క్రూ, మహి డిఓపి గారు, ఈ మూవీ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ఈయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. విప్లవ్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక యాప్ ఓపెన్ చేశారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ సార్, అదేంటో సార్ పక్కన ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్.
మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఆయన బేసిక్గా ఇలాంటి ఈవెంట్స్కి రారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎంత ఎఫర్ట్స్ పడుతున్నారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్ గారు, మా డైలాగ్ రైటర్ మై ఫ్రెండ్ మిథున్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి ముఖ్యంగా హెల్ప్ చేసింది ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ. ఇంకా అంతే, థ్యాంక్ యూ. మాట్లాడతారు. శ్రావంతి గారు సారీ అండి, సారీ శ్రావంతి గారు. పాప ఈ సినిమా తర్వాత యాంకర్ శ్రావంతి నుంచి యాక్టర్ శ్రావంతిగా మారాలని కోరుకుంటున్నానండి. పాపం మా సినిమా కోసం చాలా ఈవెంట్స్ సాక్రిఫైస్ చేశారు. దాంట్లో చాలా పెద్ద స్టార్ హీరో ఈవెంట్ కూడా ఉండింది. మీకు నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మర్చిపోయినందుకు సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గోపి గారు, ఇప్పుడు మీరు కలర్ ఫోటోకి అసోసియేట్ గా వర్క్ చేశారు అండ్ ఫైనల్ గా హే భగవాన్ తో డైరెక్టర్ గా వస్తున్నారు. సూపర్ గా ఉంది జర్నీ. బట్ డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే ఏం బిజినెస్ చేసేవారు? మీ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉందా? ఏదైనా సినిమా బిజినెస్ సినిమా బిజినెస్ అంటే వంశీ గారు లాగా? ఓకే, ఏదైనా సినిమాలోనే అంటున్నా డైరెక్టర్ గోపి గారు. ప్లీజ్ గా మీ ముందుకు రాబోతోంది. లైట్గా భయం వేస్తుంది. ఆ చివరి నిల్చుంటే బాగుండేది, కంగారు లేకుండా అందరినీ మాట్లాడండి అది ఇదని ఫన్ చేసేవాళ్ళం. ఇక్కడ నిల్చుంటే గుండె దడుస్తుంది లైట్గా. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మిమ్మల్ని చూడడం చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నాకు. మీ లవ్ నన్ను హోస్ట్గా ఎలా మంచిగా నిలబెట్టారో యాజ్ యాక్ట్రెస్గా కూడా నన్ను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రవంతి చొక్కారపు. ఐఎమ్ ఫ్రమ్ కద్రి, అనంతపూర్ డిస్టిక్. ఇది నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను నేను. సో 2009లో ఐ కేమ్ హియర్ యాక్ట్రెస్ అవ్వాలని. బట్ ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ భగవంతుడి హే భగవాన్తోనే లాంచ్ అవ్వాలని రాసి పెట్టున్నాడేమో. యాజ్ పవన్ కళ్యాణ్ గారి డిఓటీగా ఆయన ఒకప్పుడు ఒక మాట చెప్పారు, ఇల్లంతా దూరం, చీకటి గాఢాంతకారం, దారంతా గతుకులు, కానీ చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నన్ను ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ గివప్ అవ్వకుండా ఇక్కడ నిల్చోబెట్టేలా చేసింది. అండ్ మా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై సినిమా, ముందుగా ఇప్పుడు పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానండి. ప్రొడ్యూసర్ గారు బిఎన్ రెడ్డి గారు, బి నరేంద్ర రెడ్డి గారు. సారీ, నన్ను క్షమించండి. మా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి హోస్ట్ చేసి ఆయన పేరుని వేరేగా పలికినందుకు ప్లీజ్. అయినా సరే మీరు నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళే అండి, రాయలసీమ ప్రొద్దుటూరు. మామూలుగా ఉన్నది సినిమా. అండ్ ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మా డైరెక్టర్ గోపి గారు, వంశీ గారు అండ్ ధన్యవాస్ గారు ఈ సినిమా తీసుకున్నారండి అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నా మైండ్లో ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతుంది అని. అండ్ వాళ్ళ సినిమాల ద్వారానే ఎన్నో ఈవెంట్లు చేశాను, అన్ని సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్లు. అండ్ మా సినిమా కూడా గోల్డెన్ అవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా గోపి గారి గురించి మాట్లాడాలి. అసలు ఆయన ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్కి పిలిచి ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. ఎక్కడన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎందుకు రివీల్ చేయలేదు అంటే రివీల్ చేస్తే ఆ బిజినెస్ ఏంటి అన్న తెలిసిపోతుంది. సో అందుకోసమనే నన్ను ఎక్కువ రివీల్ చేయలేదన్నమాట. సో అది సర్ప్రైజ్. సో అది ట్రైలర్లో చూడబోతున్నాం మనం. అండ్ సుదర్శన్ గారు, ఆయన చేసే కామెడీకి నేను ఇంకా అక్కడే నవ్వేస్తూ ఉండేదాన్ని. గోపి గారు ఏమో ఏంటండి మీరు ఆడియన్ లాగా నవ్వుతున్నారు, మీరు ఫస్ట్ డైలాగ్ నేర్చుకొని చెప్పండి అన్నారు. సో అంత హిలేరియస్గా ఉండింది మీ కామెడీ. చాలా ఆనందంగా ఉంది మీతో పనిచేయడం. అండ్ శివాని గారు చాలా చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా ప్రొఫెషనల్ ఆవిడ. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు, ఎంతవరకు బిహేవ్ చేయాలి అంతే బిహేవ్ చేస్తారు. ఐ విష్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. మూడోసారి ముచ్చటగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుహాస్ గారు,
ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఒక సీన్ ఉండిందండి, తర్వాతే చెప్దాం అనుకున్నా. ఓకే, దాని గురించి చెప్పాలంటే ఓకే, నేను తర్వాత ఈవెంట్స్లో చెప్తాను. సో సుహాస్ గారు ఆ సీన్ కోసం నాకు చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. ఆ రోజు మీరు ఆ హెల్ప్ చేయకపోయిందే ఉండుంటే ఆ సీన్ అంత మంచిగా వచ్చేది కాదేమో. అండ్ మా గెస్ట్లుగా విచ్చేసినటువంటి అఖిల్ రాజ్ గారికి, తేజస్విని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ రాజు వెట్స్ రాంబాయ్ అండ్ మా సాయి మార్తాండ్ గారు. భోంచేశారా మీరు? ఏమన్నా పెట్టించమంటారా ఇక్కడ? భోంచేశారా? ఓకే, కంగ్రాచులేషన్స్ మీకు కూడా, థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ మా మహి గారు, బేసిక్గా నేను అదే చెప్తూ ఉండేదాన్ని, మహి గారు ఏంటంటే మేము యాక్టర్స్ కాబట్టి చాలా మంచిగా రెడీ అవుతాం, స్క్రీన్ ముందు కనిపించాలి కాబట్టి, కానీ స్క్రీన్ బిహైండ్ కూడా హీరో లాగా కనిపించే వ్యక్తి అంటే మా మహి గారు. ఫుల్ టిప్ టాప్గా రెడీ వస్తుండే, ప్రాపర్ స్వెట్ షర్ట్, జీన్స్, షూస్ చూసారా ఇప్పుడు కూడా అట్లా ప్రాపర్గా రెడీ వస్తుంది ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చాలా అందంగా చూపెట్టారు మీరు. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్కి అండ్ మా ఎడిటర్ విప్లవ్ గారికి. అందరినీ కవర్ చేస్తాను, ఇక్కడ నిల్చుంటే తెలుస్తుంది అది ఎంత బరువుగా ఉందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిబ్రవరి 20 తారీఖున మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా చూసి నన్ను యాక్టర్గా కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా శ్రేయాస్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, నెక్స్ట్ ఈవెంట్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేని వాళ్ళకి కూడా అమ్మో నా మెయిన్ వ్యక్తులు వీళ్ళిద్దరే నా పక్కన నరేష్ గారికి అండ్ వెన్నెల కిషోర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో పని చేయడం చాలా 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 ఆనందం కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ షో తెలుసు కదా. పోయింది, ప్రిపేర్ అయిందంతా పోయింది. సుదర్శన్ గారు కూడా తప్పు చేశారు కదా ఇందాక. చేశారు, అందుకే చేయకూడదని ముందు చెప్పా. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఎంటైర్ టీమ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ టీజర్ లాంచ్లో ఈ స్టేజ్ మీద ఒక చిన్న పార్ట్ అయినందుకు నేను చాలా ఆనర్డ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద టీజర్, చాలా బాగా అనిపించింది. అది చాలా క్వర్కీగా, చాలా ఫన్గా, ప్రతి యాక్టర్ సుదర్శన్ గారు, సుహాస్ సార్, శివాని నగరం మ్యామ్, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్, టైమింగ్ కానీ ఎవ్రీథింగ్. నేను చాలా క్యూరియస్గా ఉన్నాను ఇప్పుడు February 20th వెళ్ళి సినిమా చూడడానికి, ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికి. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గోపి గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ డిఓపి సార్, ఎడిటర్ సార్, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆల్ ద బెస్ట్. విషింగ్ ది ఎంటైర్ టీమ్ the best for the film. And coming to Vamsi sir and Banivas sir, congratulations and all the best sir. బనీవాస్ సార్ అండ్ వంశీ సార్ ఉన్నారు అంటే డెఫినెట్లీ ఒక ప్రామిసింగ్ కంటెంట్ వస్తుంది అని ఆడియన్స్లో ఆల్రెడీ నమ్మకం ఉంది. సో ఈ ఫిలిం మీకు ఇంకా ముందు ఫిలిమ్స్ కన్నా చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ యా, ఐఎమ్ విషింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ మీట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ నో ద క్వశ్చన్ కదా. సో తేజస్విరావు యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఏం బిజినెస్ చేసేవారు? జాబ్, గవర్నమెంట్ జాబ్. జాబ్ ఇస్ నాట్ బిజినెస్. బిజినెస్ ఏదైనా సినిమాలో బిజినెస్ చేసే, సినిమాలోనే అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, మీడియా మిత్రులకి. నేను ఇక్కడికి వచ్చిన అంటే మంచి హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ స్టేజ్ మీద కావడం. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ రీజన్ వంశీ పాటన్ అయితే, ఇంకొక రీజన్ నాకు సుహాస్ అన్న అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే నాకు ఒక ఇన్స్పిరేషన్. నేను చాలా రోజులు అంటే మన వల్ల రాబోయే వెళ్ళిపోవడం అనుకున్న ప్రతిసారి సుహాస్ అన్న ఇంటర్వ్యూలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అంటే ఇది ఒక జర్నీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. సో అట్లా తీసుకొని నేను కూడా స్టేజ్ అన్నా అంటే ఎక్కడో ఒక దగ్గర సుహాస్ అన్న కూడా కారణమే. థ్యాంక్ యూ సుహాస్ అన్న ఫర్ దట్. అంటే అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తాను. మీరు ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది, రాజు పెట్టుకోండి. ఎందుకంటే వంశపాట తీసుకున్న ప్రాజెక్ట్ బనీవాస్ గారు, వంశపాట గారు. సో డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుంది. అండ్ నేను కూడా కంగ్రాచులేట్ చేస్తున్నా. అండ్ February 20th రోజు సినిమా చూడడానికి ఫస్ట్ షోకి నేను కూడా రెడీగా ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్. ఫ్యామిలీ బిజినెస్ అంటే ఏంటి పోయా చెప్పరా, థియేటర్లో తెలుసుకోవాలి ఆ బిజినెస్ ఏంటో.
కంగ్రాచులేషన్స్, చాలా బాగా అనిపించింది నాకు టీజర్. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రవంతి, వెరీ హ్యాపీ. అంటే నేను కూడా ఒకప్పుడు యాంకరింగ్ నుంచి ఇటు సైడ్ వచ్చాను. సో ఐ విష్ యూ గుడ్ సక్సెస్ టు యూ. సుదర్శన్ అన్న, బోర్ వేస్తే బోర్ వచ్చేదాకా ఆ డైలాగ్ నుంచి ఫాలో అవుతుంది నేను నా ఫ్రెండ్స్. సో హ్యాపీ ఈరోజు ఇక్కడికి వచ్చి కంగ్రాచులేషన్స్ చేస్తున్నాం. మీకు సపోర్ట్ ఇచ్చేంత పెద్ద కాదు, బట్ యా ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ అండ్ విప్రో గారు అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మారుతుందన్న వచ్చి ఇట్లా సినిమా సపోర్ట్ చేసినందుకు. అండ్ మేమైతే కలవలేదు, గెలుస్తున్నాం. గుడ్ లక్ టు యూ. అండ్ ఈ సినిమాతో కూడా మీరు సక్సెస్ స్ట్రీట్ ని కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ. Feb 20th మర్చిపోకండి, ఆ బిజినెస్ తెలుసుకోండి. నాకు కూడా చాలా తెలుసుకోవడానికి. నిజంగా తెలీదా మీకు కూడా? నాకు కూడా నిజంగా అడగలేదు ఎవరిని. షూరా? అయితే ఏమనుకుంటున్నారు? గెస్ట్ చేయొచ్చు కదా. నేనా ఆ, గెస్ ఫ్యామిలీ బిజినెస్ అంట. ఫ్యామిలీ బిజినెస్ అంటే ఆయన ఎప్పుడెప్పుడు టేక్ ఓవర్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? పచ్చళ్ళ బిజినెస్ లేదా ఎన్ని జాబ్? ఓకే, ఇంకేదా? అయ్యో లేదు, ఏ బిజినెస్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ బిజినెస్ మాత్రం క్రేజ్ పెట్టారని నాకు తెలుసు. సినిమా బిజినెస్ మాత్రం సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ సినిమా బిజినెస్ అయితే గట్టిగా అవుతుంది, అయితే క్లారిటీ ఉంది నాకు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ద టీమ్. థ్యాంక్ యూ. ఈ బిజినెస్ ఏది? గోటిల్ ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది ఇప్పుడు. కుర్కురే ఫ్యాక్టరీ. ఓకే, సూపర్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. స్పీచ్ ముందుగా వంశీనందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఐ థింక్ లిటిల్ ఆర్ట్స్తోనే వంశీ గారు ఇంకా బన్నివాస్ గారు కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేశారు ముందు నుంచా. బడియా. సో దాని తర్వాత వచ్చిన రాజు రాంబాయ్ పెద్ద హిట్ అయింది, ఈషా హిట్ అయింది, అండ్ అప్పుడు హే భగవాన్. డెఫినెట్గా టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తుంది Feb 20th యూ హ్యావ్ ఎ హిట్ ఇన్ యువర్ హ్యాండ్ సార్. అందరికీ కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ లైక్ లిటిల్ ఆర్ట్స్ టీమే దీంట్లో సగం వరకు పనిచేశారు. శివాని మెయిన్గా. శివాని గోపి గారు చెప్పినట్టు శివాని ఓన్లీ ఫుడ్ గురించే మాట్లాడతారు డైరెక్టర్లతో. ఎప్పుడే ఫుడ్ తిందాము, ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. అప్పుడు మేము బెంగళూరు షూట్ చేస్తున్నప్పుడు చెప్పేది హే భగవాన్ గురించి, చాలా బాగా వస్తుంది, పక్కా హిట్ అవుతుంది, హ్యాట్రిక్ అవుతుంది అని చెప్తుండే. సో ఐ విష్ దిస్ విల్ బి యువర్ హ్యాట్రిక్ శివాని. కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకి ఎడిటర్ కింద చేసిన విప్లవ్ అన్న మాకు టీజర్ స్టైలర్స్ చేశారు. ఆయన వర్క్ చాలా ఇష్టం నాకు. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో యూ కెన్ సీ దట్ ఇన్ టీజర్ వైబ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దేర్ పర్ఫార్మెన్సెస్ మొత్తం ఉన్న కమీడియన్స్ కానీ అందరు చాలా బాగా చేశారు. నేను సుదర్శన్ గారి బిగ్ ఫ్యాన్. నేను ఇంటర్లో 10th ఆ టైంలో ఇదిగో ప్రియాంక, మోడీ ఈజ్ మై డాడీ, అమెరికాకి దారేది, ఇవన్నీ విపరీతంగా చూస్తుండే. సమ్వేర్ చాలా ఇన్స్పైర్ చేస్తుండే ఆయన కామెడీ కానీ, టైమింగ్ కానీ. మెయిన్గా ఆ డైలాగ్, మీ ఊర్లో బోర్ వేస్తే బాగుంటే పడుద్దా అని. హ్యూజ్ ఫ్యాన్ అన్న. గుడ్ టు సీ యూ. 10 years అవుతాయి, ఫుల్ సర్కిల్ మూమెంట్ నాకు. ఇక్కడ ఆ డైలాగ్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి సుదర్శన్ గారు ఆ డైలాగ్ చెప్తారు. అంటే కంప్లీట్ కంటెంట్ చూడకుండా అది ఒకటే లైక్ చెప్తే అర్థం అవుతుంది లేదు. ఎరా అంటే మామూలుగా మనిషి 6'2", 6'4" ఉన్నప్పుడు వేసే డైలాగు. ఎరా మీ ఊర్లో బోర్ వేస్తే బాగా పడద్దా? ఇంకా సుహాస్ అన్న గురించి చెప్పాలి. అన్న పెద్ద ఇన్స్పిరేషన్ మా అందరికీ. హూ హ్యాస్ నో బ్యాక్గ్రౌండ్. సుహాస్ అన్న లైక్ బిగ్ ఇన్స్పిరేషన్. ఆయన కలర్ ఫోటో కానీ, అంబాజీపేట కానీ. ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నేను సుహాస్ కోసం స్మార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్ గారు. అండ్ ఇప్పుడు ద సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్. Thank you, media, for coming here, for gracing this event. And ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా నేను ఈ స్టోరీ వినడం జరిగింది. స్టోరీ విన్నాక వాళ్ళు మన నరేంద్ర రెడ్డి గారు, రమణారెడ్డి గారు వీళ్ళు వచ్చి షూట్కి వెళ్ళిపోతాం, బాగుంది కదా స్టోరీ అంటే
వెళ్ళండి ఉంది. అక్కడ నుంచి నేను అనుకున్నట్టు ఒక 1 yearలో సార్ అట్లా రిలీజ్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఫట్మన్ అలా కొట్టేసి ఇట్లా జాన్ తర్వాత సంక్రాంతికి రెడీ అంటే సంక్రాంతికి వద్దులేండి, కొంచెం స్పేస్ తీసుకుందాం, ఒక 1 month గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో వేద్దాం అని చెప్తే ఫిబ్రవరిలోకి వచ్చాం. సో February 20th రిలీజ్ చేయబోతున్నాం కంటెంట్. నాకు ఎగ్జాక్ట్గా ఏదైతే గోపి నెరేట్ చేశారు, ఎగ్జాక్ట్గా ఏదైతే నెరేట్ చేశారో దానికంటే ఒక 2 times బెటర్గా అక్కడ తీశారు. ఆయన బ్లాగ్స్ కానీ ఆయన స్క్రీన్ ప్లే కానీ ఇదంతా అదరగొట్టేశారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మూవీ మీద. బిజినెస్ ఏంటి అని అడుగుతున్నారు కదా, సో బిజినెస్ మీరు గెస్ చేయండి అమ్మా. గెస్ హే భగవాన్ @gmail.comకి మీరు యూ కెన్ గెస్ ద స్టోరీస్, విల్ పిక్ top 5. జస్ట్ లైన్ చెప్పండి, ఇట్లా ఇది ఉండొచ్చు బిజినెస్ అనేది చెప్పండి. నేను top 5 పిక్ చేసి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. అది ట్రైలర్ రోజున మేము ఆ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. సో గెస్ GUESS హే భగవాన్ @gmail.com. సో ఈ ఈమెయిల్కి యూ కెన్ సెండ్ యువర్ థాట్స్, ఏమనుకుంటున్నారు బిజినెస్ అనేది. మేమైతే ట్రైలర్లో రివీల్ చేయాలి. బారోట అయితే గెస్ చేస్తే నేను బారోట ఉందానికి. సరే, సో ఇక్కడికి పిలవగానే మా ఈవెంట్కి వచ్చిన మా లక్కీ జేమ్స్, యాక్చువల్గా నాకు అసలు మొత్తం అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే లిటిల్ హార్ట్స్, రాజోడ్స్ రాంబాయ్, నువ్వు ఆ సినిమాలో ఎంత కామెడీ అయితే ఉంటుంది, అంత సిచ్యువేషన్ కామెడీ అయితే ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్. బట్ అఖిల్, తేజు, థ్యాంక్ యూ. పిలవగానే వెంటనే జస్ట్ కాల్ అవే వచ్చారు. అండ్ మార్తాండ్, మై లిటిల్ బ్రదర్, థ్యాంక్ యూ మార్తాండ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీరు ఎప్పుడు చేసిన ఈవెంట్స్ మేము వస్తామని తొందరపడి ఇందాక అఖిల్ అన్నాడు, ఎలా అంటే పాపం దొరికిపోతాడు. సో బట్ థ్యాంక్ యూ గైస్. అండ్ నరేంద్ర గారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ ఫిలిం నేను ఆయన కోసం చేస్తున్నాను, ఆయన కోసం టేకప్ చేశాను. బట్ తర్వాత అర్థమైంది ఎంత పొటెన్షియల్ ఉన్న ఫిలిం ఇది అనేది, ఆయన విజన్ అది. దాంట్లో అందుకే ప్రొడక్షన్ హౌస్లో కూడా పేరు పెట్టారు, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ అని. February 20th నరేందర్ రెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినబడబోతుంది. 100% హిట్ కొడుతున్నాం. 20th తర్వాత మాట్లాడదాం. అండ్ ఇకపోతే నేను సుహాస్ నుంచి మీరు ఎటువంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి కంటెంట్ ఈసారి సుహాస్ డెలివర్ చేశాడు. దీంట్లో 1% కూడా నేను అది చెప్పడానికి వెనకాడను. సుహాస్ హ్యాస్ ఎక్సెప్షనల్లీ డన్ వెల్. అండ్ తనకి ఇందాక ఏ బ్యాక్గ్రౌండ్ లేదని అన్నాడు మా బ్రదర్ అన్నాడు, తనకి ఆడియన్సే తన బ్యాక్గ్రౌండ్. సో ఇటువంటి సినిమాలు ఇంకా చాలా తను చేయబోతున్నాడు. లాస్ట్ టైం గేమ్స్ అప్పుడు కూడా చెప్పాను సుహాస్ 2.0 చూడబోతున్నారని. మందాడిలో కూడా చాలా మంచి రోల్ చేస్తున్నాడు. అండ్ సుహాస్ యూఆర్ గోయింగ్ టు రాక్ అండి. సో విత్ దిస్ ఫిలిం ఇది నేను కంబ్యాక్ అని వచ్చేసాడు ఆల్రెడీ ఆయన లైన్లోకి. మీకు ఇప్పుడు టీజర్తో అర్థమైపోయి ఉంటుంది. సో యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ శివాని, లాస్ట్ టైం అంబాజీ పెట్టప్పుడు చాలామంది ర్యాక్ చేశారు, కట్అవుట్ అయ్యి పెట్టించానని. బట్ నా సిస్టర్కి కట్అవుట్స్ పెట్టించడంలో తప్పలేదని నేను ఆల్రెడీ చెప్పాను. సో యా, ఈసారి కూడా మంచి కట్అవుట్ పెట్టించబోతున్నా. ఈ భగవాన్ అప్పుడు సిస్టర్స్కి కట్అవుట్స్ పెట్టిస్తాను నేను. అండ్ యా, అంటే లిటిల్ హార్ట్స్ తర్వాత తనకి ఇది థర్డ్ బ్లాక్ బస్టర్, కన్సిక్యూటివ్గా థర్డ్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. లిటిల్ హార్ట్స్ మూవీలో పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి 2x దీంట్లో ఖచ్చితంగా తను ఎంటర్టైన్ చేస్తుంది మీ అందరినీ. సో షీఈస్ హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ కెరీర్ అండ్ ఫ్యూచర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ శివన్. ఇక మా విప్లవ్ గురించి చెప్పాలి ఒకసారి. విప్లవ్ గారు ఒకసారి అండి, మా బేబీ ఎడిటర్. ఈయన రీసెంట్గా ఒక యాప్ డిజైన్ చేశారు. యాప్ పేరు ఏంటండి? వ్యూ. ఇది ఏంటంటే
నేను మామూలుగా ఎడిటర్స్తో వర్క్ చేసేటప్పుడు సరే MP4లో పంపించండి ఎడిటర్ దాకా ఏం వస్తామని అంటాము. ఈయన ఫస్ట్ ఎడిట్ షూట్కి వెళ్ళినప్పుడు కూర్చుని సినిమా చూసే ముందు ఈయన ఫామ్ పట్టుకొచ్చి సార్ ఇది NDC అంటే ఎలా చూసా ఓకే సరే అని సైన్ చేశా. మీరు ఒకసారి డిజిలాకర్లోకి వెళ్ళి మీ ఏంటది ఆధార్ కార్డులో ఇవన్నీ సైన్అప్ చేయాలంటే షాక్ అయిపోయా. ఎందుకంటే వాళ్ళు చేస్తాను, లేదు సార్ మీరే చేయాలన్నారు ఆయన. సరే అది కూడా చేశాను. ఇక అక్కడి నుంచి ఆ యాప్ మీరు ఏమన్నా చూడాలన్నా కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ మనకు కూడా ఇవన్నీ ఫాలో అయితేనే ఉంటుంది. ఆ యాప్ అంత గట్టిదంటే పాప ఈయన ఈ ఫైర్ వాల్ మొన్న మాత్రం అంటున్నాడు, ఫైర్ వాల్ ఏమన్నా బ్రేక్ చేశారా సార్ మీరు? అది ఫైర్ వాల్ బ్రేక్ చేసేదాకా అవుతుంది. ఇంట్లో ఉన్నది వస్తువులు మనయ్యే, బయట కానీ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆడొచ్చి ఉంటాడు, మీరు ఇవ్వలేరా బాబు లోపల ఉన్నాయి లోపల నుంచి తీసుకొస్తారంటే కాదు ఇస్తేనే లోపల పంపుతా ఉంటాడు, అంత సెక్యూర్డ్ యాప్. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా పెద్ద సినిమా నేను మంచి సినిమా ఏం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా యాప్ అయితే వాడాలి. ఈ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. కొంచెం డిలే అయినా కూడా బట్ మంచి ప్రాసెస్ అది. ఎందుకంటే పైరసీని కంట్రోల్ చేసే దాంట్లో మా సైడ్ నుంచి ఇది ఒక డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ స్టెప్ అది. అండ్ కమింగ్ టు DOP, అంటే ఈ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఫ్రేమ్స్. సో మహి గారు మంచి DOPగా ఎస్టాబ్లిష్ అవడానికి ఈ ఫిలిం చాలా హెల్ప్ అవుతుంది. అట్లనే ఆర్ట్ రామ్ గారు కూడా ఇట్ ఈస్ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ డిజైన్ వైజ్. సో ఓవరాల్గా ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. చాలా 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 కాన్ఫిడెంట్గా లిటిల్ హార్ట్స్ అప్పుడు ఎలా చెప్పాను అంతే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం. మేము ఫిబ్రవరి 20వ తారీఖు రాబోతున్నాం. మీరు అందరూ బెస్ట్ చేస్తే హిట్ కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ వనందాల్. సుదర్శన్ గారు వీళ్ళిద్దరూ ఏంటంటే సుహాస్ తర్వాత ఆయన హీరో ఈ మూవీలో, అలాగే శివాని తర్వాత శ్రవంతి హీరోయిన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా అంతకంటే నేనేం చెప్పను, 2 words. అంటే సినిమా నిలబెట్టడంలో వీళ్ళ వంతు బాధ్యత వీళ్ళు డైరెక్టర్ అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. అదే అనుకోలే మామూలుగా శ్రవంతి ఉందంటే ఏదో నార్మల్ రోల్ ఏదో ఇచ్చారు అనుకున్నాను, కానీ అది లీడ్ రోలే, కంప్లీట్గా లీడ్ రోలే శ్రవంతికి ఇచ్చింది. బట్ చాలా బాగా చేసింది, ఎరగదీసింది. అండ్ సుదర్శన్ గారు నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయాను. మీకు మనం కలిసి చాలా మూవీస్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నరేష్ గారు, ఆయన గురించి చెప్పేదే ఉంది, వెరీ ప్రూవన్ యాక్టర్. నేను లాస్ట్ టైం గ్లిమ్స్ అప్పుడు కూడా చెప్పాను. సో అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అన్నట్టు ఆయనకి అలా ఏజ్ పెరుగుతున్నా కూడా బట్ ఏం కనపడకుండా సినిమా అనేది అంత ప్యాషన్ నరేష్ గారు. అలాగే వెనిల్ కిషోర్ గారు థ్యాంక్ యూ అండి. మీరు ఉండబట్టి ఈ మూవీకి చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. బట్ ట్రైలర్లో మేము చెప్పబోతున్నాం మా బిజినెస్ ఏంటో. ఈ లోపల గెస్ చేయండి. heyBhagwan@gmail.com. ప్లీజ్ గెస్. టాప్ 5 winners, ఎగ్జైటింగ్ ప్రైజెస్ అయితే వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నరేష్ గారు ఇక్కడ స్టేజ్ పైన లేదు, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నాకు. అసలు ఏ కంటెంట్ రావట్లేదు, ఎనర్జీ లేదు స్టేజ్ పైన. చెప్పండి, మీరు చెప్పాలి, మాకు ఆన్సర్ కావాలి. నేనైతే PM అవుదాం అనుకుంటున్నా. PM అదొకటే నాకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నో కామెంట్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు మా మెయిన్ పిల్లర్స్ అండి. మీరే సినిమాని అంత వైడ్ రీచ్ తీసుకెళ్ళి అందరికీ అందించేలా చేస్తారు. అలాగే మాకు బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. అండ్ ఈ మా హే భగవాన్ కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, మీరే బ్లాక్ బస్టర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ బనీవాస్ గారు. వాళ్ళు ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు వాళ్ళు చిటీలు వేస్తే గెలుస్తారు కదా సార్ లాటరీ, అలా అన్ని బ్లాక్ బస్టర్స్ అలా పిక్ చేసుకొని మరీ సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ సపోర్ట్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే ఆన్ సెట్ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంత ఇన్వాల్వ్ అయ్యామో లేదో తెలియదు, కానీ వాళ్ళు ప్రమోషన్స్లో పోస్ట్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ ఐ థింక్ సార్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ సినిమా అంత రీచ్ అవుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు చాలా స్పెషల్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. నా డెబ్యూ ఫిలిం అప్పుడు నాకు ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలుసు. ఆయన చాలా కూల్ ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు చాలా కూల్ పీపుల్ అండి. అసలు ఏం టెన్షన్ ఉండదు, చాలా రిలాక్స్డ్గా ఉంటారు. కానీ దే బీన్ టూ మచ్ ఫన్ ఆన్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్.
మా డైరెక్టర్ గారు గోపి గారు ఆల్రెడీ నన్ను కాల్ చేసి చెప్పారు 10 minutes స్పీచ్ ఇవ్వండి, నేను కట్టు చెప్పేదాకా మైక్ ఇవ్వద్దు అని. నేను తక్కువనే మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. బట్ గోపి గారు ఐఎమ్ సో లక్కీ దట్ నా 3 ఫిలిమ్స్లో నా డైరెక్టర్స్ చాలా సపోర్టివ్. నాకు ఎప్పుడు ఇది చేయొద్దు ఇంతే చేయని అలా ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. గోపి గారు కూడా పర్లేదండి మీకు ఇలా చేస్తే బెటర్ అనిపిస్తే చేద్దాము, ఈ సీన్కి ఇలా హెల్ప్ అవుతుంది అంటే, సో అంత స్పేస్ ఇచ్చారు ఒక యాక్టర్కి. అండ్ దట్ రియలీ హెల్ప్డ్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. అండ్ సుదర్శన్ గారు, వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, వీళ్ళ కాంబో ఏదైతే ఉందో మా హే భగవాన్ ఫన్ ఎంటర్టైనర్కి పెద్ద బ్యాకప్ అండి. బికాజ్ వాళ్ళ హ్యూమర్, వాళ్ళ ఫన్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ కామెడీ టైమింగ్ అసలు ఎంత ఆన్ పాయింట్ ఉంటుందంటే శ్రవంతి గారు చెప్పినట్టు సెట్లో నేను నవ్వేదాన్ని. అంత స్పాంటేనియస్గా వస్తాయి అసలు వాళ్ళకి లైన్స్ కూడా. అసలు నాది సుహాస్ది ఇది సెకండ్ ఫిలిం. ఇట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే అంబాజీపేటలో నాకు హీస్ బీన్ ద మోస్ట్ సపోర్టివ్ పర్సన్ నాకు ఇండస్ట్రీలో. అండ్ నౌ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ సుహాస్, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. చాలా స్పెషల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఆయన రాలేదు బట్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మెలోడీస్. వివేక్ సాగర్ గారు అనగానే ఆయన మెలోడీస్ ఎలా పాడుతూ ఉంటాయి చెవులు. సో ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ చూస్తారు బికాజ్ ఇట్స్ అ వెరీ ఫుల్లీ ఫన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎనర్జీ ఖచ్చితంగా మిస్ అవ్వరు మీరు. సో చెప్పినట్టు Feb 20th రోజు ఇట్ విల్ బీ అ బ్లాస్ట్, ఐ ప్రామిస్. మా డిఓపి మహి గారు మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు. వెరీ కలర్ఫుల్. నేను ఇందాకే అంటున్నాను మా పోస్టర్ చాలా బాగా వచ్చింది అండ్ అంటే మూవీ ఇంకెంత బాగా వస్తుంది అన్నట్టు. ఎడిటింగ్ విప్లవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ ఎలా కట్ చేశారో ట్రైలర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సినిమా అయితే నేను మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నాను. ఇట్స్ గోనా బి వెరీ క్రిస్ప్. అయిన స్పీచ్ లానే మా మూవీ కూడా క్రిస్ప్గా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇట్స్ గోనా బి ఫన్. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మార్తాన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. నాకు సడన్గా పొద్దున్న రాగానే నాకు టెన్షన్ వేసింది, ఏం మాట్లాడాలి, ఏమైంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. కానీ సడన్గా మార్తాన్ చూసి నాకు ఓకే ఫైన్, లిటిల్ హార్ట్స్లో ఎవరో ఒకరు ఉన్నారు అని కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మార్తాన్. తేజు గారు అండ్ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మే యూ హ్యావ్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ అహెడ్. శ్రవంతి గారు ఇందులో అసలు నేనేం చెప్పలేను బట్ నాకు తెలిసి ట్రైలర్లో చెప్తారు. మళ్ళీ ఏమని చెప్పేస్తే సో యూ గోనా సీ శ్రవంతి గారు ఆల్సో ఇన్ అ వెరీ నైస్ క్యారెక్టర్. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఆన్ ద హోల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. 36 daysలో షూట్ అలా ఫినిష్ చేసేసారు. మా డైరెక్టర్కి ఆ ప్రాబ్లం ఉందండి, ప్యాకప్ చెప్పరు ఆయన. బట్ సినిమా బాగా తీస్తారండి. సో మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ చూశారు, షోసం లవ్ టు అవర్ టీజర్. మా ట్రైలర్ కూడా రాబోతుంది అండ్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి. మీకు ఖచ్చితంగా మాకు సాంగ్స్ కూడా నచ్చుతాయి మావి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివాని. సో సాంగ్స్ టాపిక్ ఎలాగో వచ్చింది, మేము చాలా వెయిట్ చేస్తున్నాం సాంగ్స్ కోసం. బట్ దానికంటే ముందు మీ స్వీట్ వాయిస్ తోటి ఏదైనా పాట పాడితే మా అందరికీ ఒక ఎనర్జీ, ఒక ఎలాగో సాంగ్ రిలీజ్ చేస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ పాడుకుందాం ఈ సినిమాలో పాట. లిరిక్స్ ప్రాబ్లం, ఏదైనా పర్లేదు. భోంచేసావా, హే భగవాన్ చూసావా. చూస్తాం, Feb 20th చూస్తాము. అవును, శివానికి యాక్చువల్లీ కొంచెం క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుదాము. ఇప్పుడు శివాని పెళ్లి చేసుకోయే అబ్బాయి ఫ్యామిలీ బిజినెస్ ఏమై ఉండాలి? సాయి మార్దండ్ గారు చెప్పారా? బిజినెస్ ఏమో తెలియదు కానీ అబ్బాయికి వంట వచ్చి ఉండాలండి. నాకు ఐఎమ్ ఫుడీ. సో ఫుడ్ బిజినెస్ అయినా ఉండాలి లేదా ఫుడ్ వండడం వచ్చైనా ఉండాలి, ఈ రెండే ఆప్షన్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శివాని. వంశీ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. జస్ట్ ఈపీ రమణారెడ్డి గారు చాలా మంచి ఎఫర్ట్స్, అసలు ఆయన ఉండబట్టే ఈ సినిమా అండి. సారీ, నేను ఐ ఫర్గాట్, ఫ్లోలో మిస్ అయ్యాను, బట్ థ్యాంక్ యూ. సూపర్ అండి. అందరికీ నమస్కారం.
వచ్చిన మీడియా మిత్రులకి, వచ్చిన అభిమానులకి అందరికీ థ్యాంక్స్. అండ్ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వస్తున్న మొదటి సినిమా హే భగవాన్. ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ తండ్రికైనా మొదటి అడుగు చాలా ఇంపార్టెంట్. సో నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా తీసాము. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విందాం. అందరూ నమస్కారం అండి. చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబడి టీమ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు వదిలేరు, క్లైమాక్స్ షూట్ జరుగుతుంది అక్కడ 1000 మందితో. ఒక్కటే వదిలినందుకు అందరూ ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మధ్య చాలా పోస్టర్ టీజర్ లాంచ్ అని రిలీజ్ చేసిన తర్వాత కొన్ని మెసేజెస్ వచ్చినాయి, అన్న మళ్ళీ మళ్ళీ అలాంటిదని అండి. ఏం చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో నేను చచ్చిపోను, ఈ సినిమాలో నా లవర్కి ఇంకొకరితో పెళ్ళి అవ్వదు, అన్నిటికంటే ముఖ్యంగా నేను పేదని కాదు. థ్యాంక్స్. ఈ సినిమాలో నేను కామెడీ బాగా చేశాను. ఎవరు? అదేలే మనిద్దరం. అంటే ఇంకా నరేష్ గారు, కిషోర్ గారు ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్? సరే అందరూ చెప్పవా మరి? అందరూ మంచి కామెడీ చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ ఈ సినిమా. ఇక నుంచి నా సినిమాలు అదే ఓకే, ఫిబ్రవరి 20వ తారీఖున మా హే భగవాన్ రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ఖచ్చితంగా నా కెరీర్లో పెద్ద బ్రేక్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వంశీనందరెడ్డి గారు అండ్ బన్నీవాస్ అన్న, అంబాజీపేట నుంచి పరిచయం. వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగా రిలాక్స్ అయిపోయాను. కాజా కూడా అంత మనకు జోక్ చేసేది కానీ లేదు. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, నరేంద్ర గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత సపోర్ట్ చేసి ఆ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఏదైనా డైరెక్టర్ ఏది అడిగితే అది ఇస్తే ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉంటుందో సెట్లో. ఏది ఒక డే ఎక్స్ట్రా సాంగ్ కోసం చేయాలన్నా సరే ఆయన అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఏదంటే అది సార్ మనం ఈ సినిమా కాంప్రమైజ్ అవ్వట్లా, బ్లాక్ బస్టర్ సినిమాకి కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి ఏదైతే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఎగ్జిక్యూట్ చేసిన రమణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపి అన్న నాకు కలర్ ఫోటోకి కో డైరెక్టర్గా చేశాడు, అండ్ రైటర్ పద్మభూషణ్కి కూడా కో డైరెక్టర్ చేశాడు. ఆయన ఉన్నది నాతోనే ఉన్నాడు పాపం, ఇంకా వేరే మొహం తెలియదు అతనికి. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా గ్రేట్ అండి ఆయన ఎక్స్పీరియన్స్. మాకు కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. ఎంత కరెక్ట్గా తీసేయడంటే 65 daysలో ప్లాన్ చేసుకుని 35 daysలో తీసేయడం అంటే మాటలు కాదు కదా. ఆల్మోస్ట్ 30 days కట్ చేశాడు. అదే ప్యాకప్ చెప్పాడు కాదులే, అది ఓకే. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు లాస్ట్ కొన్ని సినిమాలు తెలుసు కదా, నేను పర్టికులర్గా అడిగిన బ్లాక్ బస్టర్ కావాలన్నా నాకు అంటే అసలు ఇది ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమాకి స్టోరీ ఇచ్చాడండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. ఈ వల్ల ప్రాజెక్ట్ ఎక్కింది. డైరెక్షన్ వాళ్ళు ఇచ్చే స్టోరీ ఇచ్చి ఇంకొక ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. February 20th. సూపర్ శ్రీనివాస్ గారు.